ఓం నమో వెంకటేశాయ. సింహరాశి మిత్రులారా, రాబోయే 72 గంటలు మీ జీవితంలో చాలా కీలకం రాబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 21 నుండి 23 మధ్యలో మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని చూస్తున్న ఆ ముగ్గురు వ్యక్తుల గురించి మీకు తెలియాలి. అలాగే మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడే ఆ రహస్య వ్యక్తి ఎవరో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. శత్రువుల కుతంత్రాలు. జాతక చక్రం ప్రకారం ఈ 3 రోజుల్లో మీకు ఒక రకమైన నమ్మక ద్రోహం ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ కళ్ళ ముందు చాలా ఫాస్ట్గా కనిపిస్తూ వెనకాల గోతులు తీసే వ్యక్తులు మీ స్నేహ బృందంలో లేదా బంధువుల్లోనే ఉన్నారు. మీరు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. మీరు కష్టపడి సంపాదించిన పేరును పోగొట్టడానికి లేనిపోని అబద్ధాలు ప్రచారం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త. ఎవరైనా అతిగా వచ్చి సలహాలు ఇస్తుంటే వారు మీ మంచికే చెబుతున్నారా లేక స్వార్థంతో చెబుతున్నారా అని 1కి 10 సార్లు ఆలోచించండి. మీ బలహీనత, మీ కోపం. సింహరాశి వారికి సహజంగానే పౌరుషం ఎక్కువ. దీన్నే శత్రువులు ఆయుధంగా వాడుకుంటున్నారు. మిమ్మల్ని మాటలతో రెచ్చగొట్టి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ 3 రోజులు ఎవరైనా మీపై గొడవకు వచ్చినా మౌనంగా ఉండడమే మీ అతిపెద్ద విజయం. అతి రహస్య వ్యక్తి ఎవరు? మీ జాతకంలో ఒక అద్భుతమైన అంశం ఉంది. మీ చుట్టూ ఉన్న లోకం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని దైవంలా ఆరాధిస్తున్నారు. వారు మీకు తెలియకుండానే మీ విజయం కోసం ప్రార్థిస్తున్నారు. బహుశా వారు మీ కుటుంబంలో ఉండవచ్చు లేదా ఆఫీస్లో మీ శ్రేయస్సు కోరేవారే ఉండవచ్చును. వారి ప్రేమను గుర్తించండి, నిర్లక్ష్యం చేయకండి. దుష్ట శక్తుల నుండి, శత్రుపీడ నుండి బయటపడడానికి చిన్న పనులు చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీకు ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. స్వామివారికి తమలపాకుల మాల సమర్పించండి. సింధూర పూజ చేసుకోవడం వల్ల శత్రువులు మీ దరిదాపుల్లో కూడా రాలేరు. సాధ్యమైనంత వరకు పేదవారికి ఏదైనా ఆహారం లేదా వాటర్ని దానం చేయండి. సింహరాశి వారు ధైర్యానికి మారుపేరు. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే రాబోయే 3 రోజుల్లో ఆటంకాలను సులువుగా అధిగమించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని జై శ్రీరామ్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవిందా.